వెల్కమ్ బ్యాక్ టు జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ రోజు నేను మీకు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి సారీని చాలా ఈజీగా ఎలా కట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ సారీకి వచ్చేసి పైన కింద కూడా ఒకే రకమైన బార్డర్ ఉంటే చాలా ఈజీగా చాలా మోడల్స్లో కట్టుకోవచ్చు. కానీ కిందేమో పెద్ద బార్డర్, పైనేమో చిన్న బార్డర్ ఉంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. అలాంటి సారీస్ని కూడా మనం చాలా ఈజీగా అమ్మవారికి కట్టచ్చు. అది ఎలాగా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ అమ్మవారికి కట్టడం కోసం ఆర్కే కలెక్షన్స్ నుంచి సారీ తెప్పించానండి. సో సారీ వచ్చేసి ఇదనమాట. మంచి రాణి పింక్లో వచ్చింది. రాణి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. కింద పెద్ద బార్డర్ వస్తుంది. సారీ అంతా కూడా మనకి చెక్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. పైన చూసారు కదా చిన్న బార్డర్ వచ్చింది. సో ఇలాంటి సారీస్ని కూడా చాలా ఈజీగా అమ్మవారికి కట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ నుంచి తెప్పించానండి. హైదరాబాద్ ఆర్కే కలెక్షన్స్ నుంచి తెప్పించాను. ఎవరన్నా సరే అక్కడి నుంచి మనం తెప్పించుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇంచక్కా కొరియర్ చేస్తారు. ఒక్కసారి అన్నా సరే ఇంచక్కా కొరియర్ చేస్తారనమాట. మీరు ఎక్కడ చూసుకోవాలి అంటే, వాళ్ళ కలెక్షన్ అంతా ఎక్కడ చూసుకోవాలి అంటే, వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఆ లింక్ ఇస్తాను. అలాగే వాళ్ళది వెబ్సైట్ కూడా ఉంది. సో వెబ్సైట్లో కూడా మనకి అన్ని కొత్త సారీస్ అన్నీ కూడా అప్డేట్స్ అనేవి అక్కడ ఇస్తుంటారు. అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ఇస్తుంటారు. మీకు దేంట్లో ఈజీగా ఉంటే దాంట్లో యాడ్ అయ్యి ఇంచక్కా కొత్త కొత్త కలెక్షన్ అంతా చూసుకొని మీకు ఏవి నచ్చితే అవి తెప్పించుకోవచ్చు. ఇది వచ్చేసి వాళ్ళ వెబ్సైట్ పేజ్ అండి. నేను దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో అన్నీ కూడా దీంట్లో ఏ సారీ తీసుకున్నా సరే అమ్మవారికి చాలా అందంగా ఉంటుంది. అండ్ మనకి కూడా చాలా అందంగా ఉంటుంది. చాలా కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయండి. సో ఒకసారి వెబ్సైట్లో కూడా చెక్ చేసి మీకు ఏది నచ్చితే అది కార్ట్లో యాడ్ చేసుకొని ఇంచక్కా కొనుక్కోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి సారీ కట్టడానికి కట్టంచు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. కట్టంచు ఫస్ట్ తీసుకున్నాను. ఈ సారీలో ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి ఫ్రిల్స్ అనేవి అన్నీ కూడా మీకు ఎలా మడతొచ్చిందో చూసారు కదా, ఇలా పొడవుగా మడతొచ్చిందనమాట. సారీ అంతా కూడా అలా రావడం వల్ల మనం ఫ్రిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలాగ జస్ట్ ఆ మడతలు ఉన్నాయి కదా, ఆ మడతల దగ్గర పట్టుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా వస్తుంది. మనం పెట్టుకున్నా సరే ఇంత అందంగా రాదు. సో ఆల్రెడీ సారీలోనే ఇలా వచ్చేసింది కాబట్టి ఈ స్టైల్లో సారీ కట్టుకుంటే, ఇలాంటి సారీ అయితే ఈ స్టైల్లో కట్టుకుంటే చాలా ఈజీగా జస్ట్ 2 మినిట్స్లో మనం ఈజీగా కట్టేసుకోవచ్చు. సో దానికోసం ఇలాగా స్టార్టింగ్ నుంచి కూడా అక్కడ ఎలాగైతే మనకి అవి కనిపిస్తున్నాయి కదా, మడతలు కనిపిస్తున్నాయి కదా, దాని ప్రకారం పెట్టేసుకుంటున్నాను. సగం వరకు పెట్టాను. సగం తర్వాత ఏంటంటే ఈ మధ్యలోది వదిలేసి ఆ తర్వాతది తీసుకుంటున్నాను అనమాట. సో ఇలాగా ఇలా తీసుకొని సగం కన్నా కొంచెం ఎక్కువ, అంటే ఒక పళ్ళు దగ్గర నుంచి ఒక చేతులు రెండు ఇలా చాస్తే ఎంత ఉంటుందో అంతవరకు వదిలేసి మిగతా సారీ అంతా కూడా ఇలాగే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత అటొక పిన్ను ఇటొక పిన్ను పెట్టేసుకుంటున్నాను అండి. పిన్ను లేదా క్లిప్పు ఏదైనా సరే పెట్టేసుకోవచ్చు. సో అలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పళ్ళు దగ్గర తీసుకుంటున్నాను. పళ్ళు దగ్గర తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటాను. అంటే మనకి ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత వెడల్పు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇంత వెడల్పున ఇలాగా జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఫోల్డింగ్స్ అన్నీ కూడా మనకి ఇలా నిలువుగా ఉన్నాయి కదా, ఇప్పుడు మనం అడ్డంగా ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఇలా పెట్టేసుకొని అన్నీ కరెక్ట్గా వచ్చినాయో లేదో చూసుకొని చేత్తో ఒక్కసారి ఇలా అంటే చాలు, చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత చెప్పాను కదా, 2 చేతులు ఇలా చాస్తే ఎంతవరకు ఉంటుందో అంతవరకు పెట్టుకున్న తర్వాత వాటికి క్లిప్స్ పెట్టేసుకున్నాను. క్లిప్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలాగా నేను అరేంజ్ చేసుకున్న పీట మీద మీరు ఏదైనా సరే డబ్బానన్నా సరే దానికి ఇలాగా వైట్ క్లాత్ వేసి ఇంచక్క రెడీ చేసుకోవచ్చు. దాని మీద ఇలాగా మనం ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, కట్టంచి నుంచి ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా ఫ్లోర్ వరకు కావాలి కాబట్టి మనకి ఫ్లోర్ వరకు ఎంత వచ్చిందో చూసుకొని మిగతాదంతా కూడా అటు సైడ్కి ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా, మిడిల్లోకి వచ్చిందా లేదా చూసుకొని మిడిల్లోకి ఒక పిన్, ఒక గుండు సూది అనేది ఇక్కడ పిన్ చేసేస్తున్నాను. ఇంకా అక్కడ కదలకుండా ఉంటుందన్నమాట. నేను లోపల తీసుకున్నది అట్టపెట్టి కాబట్టి ఈజీగా దానికి ఇంచక్క గుచ్చుకుపోతుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో అలాగ గుచ్చిన తర్వాత కిందున్న క్లిప్ తీసేసి దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ కుర్చీలన్నింటినీ కూడా ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. అంటే ఒకటి దగ్గరికి ఒకటి దూరంగా కాకుండా ఇలా కరెక్ట్గా ఒకే లెంత్ గ్యాప్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత 2 గుండు సూదులు తీసుకొని అటు ఇటు కూడా మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, అటు ఇటు కూడా పెట్టేస్తే అలా ఫిక్స్ అయిపోతాయి. ఆ తర్వాత మిగిలిన పళ్ళు ఉంది కదా, దాన్ని ఈ కలిసానికి రౌండ్గా ఇటు నుంచి ఎదరగా తీసుకొచ్చి ఇలాగ వీ షేప్ వచ్చేలాగా చేసుకొని జస్ట్ ఇలా వేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎంత అందంగా ఉంటారో అమ్మవారు, చాలా ఈజీగా. వరలక్ష్మి వ్రతం అంటే కొంచెం అంటే పిండి వంటలు అవి చేస్తూ హడావిడిగా ఉంటుంది కదా, సో ఎక్కువ కష్టపడిపోకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ సారీ వచ్చేసి
మనకి కుర్చీలు పెట్టుకోవడానికి కూడా వాళ్ళే అంటే ఆ మోడల్లో ఫోల్డ్ చేసి ఇచ్చారు కాబట్టి ఇంకా ఈజీ అయిపోయిందనమాట. సో మీరు ఏ శారీనన్నా సరే ఇలాగా ఫోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ శారీకి ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది, ఆల్రెడీ ఫోల్డ్ చేసి వచ్చింది కాబట్టి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఒక థ్రెడ్తో కట్టేసుకొని దానికి వడ్డానం పెట్టేశాను. వడ్డానం పెట్టిన తర్వాత అమ్మవారి ఫేస్ పెట్టడం కోసం ఆ చెంబు పైన ఇలాగా కొబ్బరికాయ పెట్టి దానికి అమ్మవారి ఫేస్ని ఇలాగా కట్టేసి అమ్మవారికి జ్యువెలరీ వేసేసుకుంటున్నాను. ఎన్ని జ్యువెలరీ వేసినా సరే ఎంత నిండుగా ఉంటుందో, మనకైతే హెవీగా అనిపిస్తుంది కానీ అందంగానే ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నవి ఏవన్నా సరే వేసుకోవచ్చు. సో ఇలా వేసేసిన తర్వాత సో మన దగ్గర ఉండే పువ్వులు కానీ లేకపోతే పూల దండలు కానీ ఏవన్నా సరే అమ్మవారిని ఎంత అందంగా రెడీ చేసినా సరే పువ్వులు పెట్టకపోతే అస్సలు అందం రాదు. సో ఆర్టిఫిషియల్ కానివ్వండి, న్యాచురల్ ఫ్లవర్స్ కానీ ఏవన్నా సరే మీ దగ్గర ఉండే పూలతోటి ఇలా అందంగా అలంకరించుకుంటే మన అమ్మవారు రెడీ అయిపోతారు. చాలా అందంగా ఉన్నారు కదండి అమ్మవారు. నాకైతే చాలా బాగా నచ్చేసారు. చాలా ఈజీగా కూడా అలంకరించుకోవచ్చు అనమాట. చెప్పాను కదా ఈ సారీ వచ్చేసి హైదరాబాద్ ఆర్కే కలెక్షన్స్ నుంచి తెప్పించాను అనేసి. వీళ్ళ దగ్గర ఇంకా బోల్డ్ అని వెరైటీస్, మనం ఎక్కడా చూడని వెరైటీస్, చాలా రిచ్గా కనిపించేవి, చాలా గ్రాండ్గా కనిపించే సారీస్ చాలా మోడల్స్ ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్లో అన్నిటి లింక్స్ ఇస్తాను. మీకు దేంట్లో అవైలబుల్గా ఉంటే దాంట్లో యాడ్ అయ్యి ఇంచక్క మీకు నచ్చిన సారీని ఎక్కడి నుంచన్నా సరే ఆన్లైన్ ద్వారా ఇంచక్క కొరియర్ చేస్తారు వాళ్ళు, ఇంచక్క తెప్పించుకోండి.